నా సహోదరులారా, ఒకడు తనకు విశ్వాసం ఉందని చెప్పి క్రియలు చేయకపోతే దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఆ విశ్వాసం అతడిని రక్షించగలదా? ఒక సహోదరుడు లేదా సహోదరికి వస్త్రాలు, రోజువారీ ఆహారం లేనప్పుడు మీలో ఒకరు వారితో సమాధానముగా వెళ్ళండి, వెచ్చగా ఉండి కడుపు నింపుకోండి అని చెప్పి వారి శరీరానికి అవసరమైనవి ఇవ్వకపోతే దానివల్ల ప్రయోజనం ఏమిటి? అలాగే క్రియలు లేని విశ్వాసం స్వతహాగా మృతమైనది. లేకపోతే ఒక వ్యక్తి, నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి, నా క్రియల ద్వారా నా విశ్వాసాన్ని నీకు చూపిస్తాను, నీ క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని నాకు చూపించు. దేవుడు ఒక్కడే అని నీవు విశ్వసిస్తున్నావు. విశ్వసించడం మంచిది. దయ్యాలు కూడా విశ్వసించి వణుకుతాయి. ఓ మూర్ఖుడా, క్రియలు లేని విశ్వాసం మృతమని నీకు రుజువు కావాలా? మన తండ్రి అయిన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు క్రియల ద్వారా నీతిమంతుడిగా తీర్చబడలేదా? మరియు అతని విశ్వాసం అతని క్రియలతో కలిసి పనిచేసింది, మరియు అతడు క్రియల ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అబ్రాహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అతడు దేవుని స్నేహితుడు అని పిలువబడెను అని లేఖనము నెరవేరెను. ఒక మనిషి కేవలం విశ్వాసం వలన కాక క్రియల వలన నీతిమంతునిగా తీర్చబడతాడని మీరు చూస్తున్నారు. అదేవిధంగా వేశ్య అయిన రాహాబు గూఢచారులను తన ఇంట్లోకి ఆహ్వానించి వారిని వేరొక మార్గంలో పంపినప్పుడు ఆమె క్రియల ద్వారా నీతిమంతురాలుగా తీర్చబడలేదా? ఎందుకంటే ఆత్మ లేని శరీరం ఎలాగైతే మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. నా ప్రియ సహోదరులారా, వాక్యాన్ని విని దాని ప్రకారము నడుచుకోలేకపోతే మన నమ్మకము క్రియలు రాదు. అందుకే మన నమ్మకాన్ని క్రియరూపంలో తెచ్చుకుందాం. ఎందుకంటే మన దేవుడు నమ్మగస్తుడు. ఆయన నమ్మిన వారిని ఎన్నడీ చేయి విడువడు. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆమేన్.